హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మంకీ కింగ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే బట్ మోస్ట్లీ అన్ని ఛానల్ వాళ్ళు కవర్ చేయనారు. బట్ యానిమేషన్ మంకీ కింగ్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం గాయ్స్. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ మాత్రం హిల్లేరియస్ గా ఉంటుంది. ఒక సామెత ఉంటుంది కదా, కోతి చేతికి కొబ్బరి చిప్పిచ్చినట్టే అని. సేమ్ అలానే మన మూవీలో ఉన్న కోతికి కూడా సూపర్ పవర్స్ ఉంటే అది ఆ పవర్స్ ని యూజ్ చేసి ఏ కోతి చేష్టలు చేసింది, ఏ అతి పనులు చేసింది అని చెప్పి యాక్షన్ సీక్వెన్సెస్ తో ఎంతో కామెడీగా చెప్పిన మూవీనే 2023లో రిలీజ్ అయిన మంకీ కింగ్. ఓపెన్ చేసే బుద్ధుడు గురించి లైట్ గా ఇంట్రో ఇస్తారు. ముందు కాలంలో బుద్ధుడే కదా విశ్వం మొత్తాన్ని పాలించేవాడు అని చెప్పి నమ్మేవాళ్ళు. అలానే చూసుకుంటే అమరులైన దేవుళ్ళు దేవతలందరూ స్వర్గంలో ఉండి స్వర్గాన్ని పాలిస్తా ఉంటే రాజులు రారాజులందరూ నరకంలో ఉండి నరకాన్ని పాలిస్తా అంటే కొన్ని డ్రాగన్స్ ఏమో సముద్రాన్ని నదులన్నిటినీ పాలిస్తా వచ్చేది. అంటే అన్ని కరెక్ట్ గా ఆర్డర్ లో జరుగుతుంది అని చెప్పొస్తారు. కానీ ఇంకా ఆర్డరు పాడు ఏం ఉండదన్నమాట. బికాస్ ఇదిదా మన హీరో ఎంట్రీ ఇచ్చే టైం పేరు మంకీ కింగ్. మనోడి పుట్టుకే ఒక రాయి నుంచి బయటికి వస్తాడు. మేబీ నేచర్ లవర్ ఏమో. బయటికి రాగానే కంట్లో నుంచి లేజర్ వచ్చేసరికి ఆ పక్క ఈ పక్కన కాలుసా అంటే అది చిన్నగా స్వర్గంలోన జేడ్ ఎంపరర్ కే తగిలేసరికి స్వర్గాన్నే కాల్చేంత ఎవర్రా పుట్టినాడు అని చెప్పి కిందకి తొంగి చూస్తే మన మంకీ కింగ్. రే ఏం రా అది హోమ్ ల్యాండర్ లా కన్నింగ్ గా ఉంది, దాన్ని లేపేంట్రా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి బుద్ధుడు వచ్చి నాయన జేడ్ ఎంపరరు వాడు కారణ జన్ముడు, వాడేమన్నా గెలిగితే స్వర్గం నుంచి భూమి అనే నరకానికి పంపించేస్తా అని చెప్పేసరికి అయ్యో బుద్ధ అంత మాట వద్దు మేం చూసుకుంటాము అని చెప్పిన తర్వాత బుద్ధుడే వెళ్తాడు. ఇది మనోడి కెపాసిటీ. పుట్టిన 10 నిమిషాలకే స్వర్గంలో దేవులకి చుక్కలు చూపించింటాడు. ఆ తర్వాత ఒక తల్లి కోతి పిల్ల కోతిని కౌగులించుకుంటా అంటే మనం కూడా పిల్ల కోతే కదా, మనకు కూడా తన అమ్మాయి అవుతుంది కదా అని చెప్పి ఆ పిల్ల కోతిని దొబ్బేసి ఇది వీళ్ళి కౌగులించుకునేసరికి నువ్వెవర్రా అని చెప్పి దాన్ని తరిమేస్తుంది. సరే అని చెప్పి బయటికి వచ్చి చూస్తే ఒక పెద్ద కోతి పిల్ల కోతులన్నింటినీ గుంపేసుకుని వాటుడు వాట్ నాటుడు అనే విషయాలు చెప్పేసా ఉంటుంది. అందులో ముఖ్యమైన పాఠం ఏంటంటే నీడలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలంట, ఎండలో ఉన్నవి వదిలేయాలంట. ఇప్పుడు చూడండి ఇది ఎండలో ఉంది కదా, సో ఇది ఈ రోజు మనకు దొరకదు అని చెప్పేసరికి మనోడు పరిగెత్తే వెళ్ళి ఒక్కడి కొట్టేసరికి అన్ని టెంకాయలు రాలిపోతుంది. ఇంకా మిగిలిన కోతులు కూడా బయటికి వెళ్ళిపోయేసరికి వచ్చేయండి వచ్చేయండి అని చెప్పి ఆయన ఎంత అరుసన్నా అవి ఏవి పట్టించుకోదన్నమాట. అప్పుడే ఆ ప్లేస్ కి ఒక డీమన్ వచ్చి ఒక పిల్ల కోతిని ఎత్తుకెళ్ళిపోతుంది. యాక్చువల్లీ వాడిని అందుకే అనమాట బయట వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరించింటాడు. బట్ ఇప్పుడు మనోడి వల్ల ఒక కోతి బలైపోయింది కాబట్టి టెంకాయలతో కొట్టి తరమండి అని చెప్పేసరికి వాళ్ళందరూ కొడతా అంటే మనోడు ఆక్రోషంగా వీళ్ళ పక్క చూస్తాడు. కొంప తీసి లేజర్ తో అందరినీ సంపి దొబ్బుతాడా అని చూసంటే అట్లా ఏం చేయడనమాట. జస్ట్ ఆ టెంకాయలన్నింటినీ ఎత్తుకెళ్ళిపోయి వాడే సపరేట్ గా ఒక ట్రైనింగ్ లా తీసుకుంటాంటాడు. అట్లే రోజులు వారాలు అవుతుంది, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు అయిన తర్వాత చూస్తే మనోడు పిల్ల కోతి నుంచి పెద్ద కోతి అయిపోయింటాడు. ఆల్సో ఇన్ని సంవత్సరాలుగా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటాడు కాబట్టి ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. కరెక్ట్ టైం కి ఆ డీమన్ కూడా వచ్చేసరికి మనోడు ఒక హీరో లెక్క ఎంట్రీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్న విద్యలన్నింటినీ ఒక్కసారిగా ప్రయోగిస్తే అది జస్ట్ అది వేసుకున్న కడియాల్ని యూజ్ చేసి ఆపేస్తుంది. ఆ తర్వాత వీళ్ళ కళ్ళ ముందరే ఇంకో కోతిని ఎత్తుకెళ్ళిపోతాంటే కూడా మనోడు ఏం చేయలేకపోతాడు. మేబీ ఆ డీమన్ తో ఫైట్ చేసేందుకు టెంకాయలు కాకుండా ఏదైనా పవర్ఫుల్ వెపన్ కావాలేమో అంటే వెపనా అది ఎక్కడ దొరుకుతుందంటే సముద్రపు అడుగులో డ్రాగన్ కింగ్ దగ్గర ఉంటుంది అని చెప్పేసరికి వెంటనే మనోడు సముద్రంలోకి వెళ్ళిపోతాడు. నేను స్టార్టింగ్ లోనే చెప్పినాను కదా సముద్రాలని డ్రాగన్సే రూల్ చేస్తానని. అలాంటి ఒక డ్రాగన్ కింగ్ ని చూపిస్తారు. ఏదో పండగ కాబోలు వాళ్ళు ఓ సంబరాలు చేసుకుంటా అంటే మనోడు సైలెంట్ గా వెపన్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడే అది మనోడితో మాట్లాడుతుంది. గురు రా గురు, నీ రాక కోసమే 5000 సంవత్సరాలుగా ఇక్కడే కాసుకున్నా నన్ను ఎత్తకపో గురు అని చెప్పేసరికి మనోడికి చెప్పేది ఆలస్యం కదా. ఇంకా వెంటనే దాన్ని ఎత్తుకుంటాడో లేదు, మేబీ అదే సముద్రం మొత్తానికి పవర్ సోర్స్ కాబోలు. మనోడు ఎత్తేసిన వెంటనే ఆ ప్లేస్ మొత్తం చిమ్మ చీకటి అయిపోయేసరికి డ్రాగన్ కింగ్ కి ఒకటే ఆశ్చర్యము, మన ప్లేస్ కి వచ్చి దొంగతనం చేసేంత ధైర్యం ఎవరికి ఉందిరా అని. వెంటనే జేడ్ ఎంపరర్ కి వీడియో కాల్ చేసి గురు అదేదో కోత వచ్చి నా కట్టి ఎత్తకెళ్ళిపోయింది గురు, కాస్త బుద్ధుడికి చెప్తావా అంటే చూడు మిత్రమా కొన్నేళ్ల క్రితమే నేను ఈ విషయం గురించి బుద్ధుడితో మాట్లాడదాం అనుకుంటే కానీ బుద్ధుడే నన్ను మూసుకోమన్నాడు, నువ్వు కూడా కాల్ కట్ చేయరా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈ పక్క మనోడు ఆ వెపన్ ని తెచ్చేసినాడు కదా, దాన్ని చూసి వాళ్ళందరూ ఒక ప్రైడ్ గా ఫీల్ అవుతాంటే అది జస్ట్ ఒక కట్టి అని చెప్పి వీళ్ళ కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడేసరికి వెంటనే మనోడు ఆ కట్టిని యూజ్ చేసి ఆ పక్కకే వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ డీమన్ ఆ కోతిని వండుకొని తినేద్దామని చెప్పి కేసులో బంధించింటే వెంటనే మనోడు దాన్ని ఫ్రీ చేస్తాడో లేదు, వెంటనే ఆ డీమన్ కూడా మనోడి మీదకే వస్తుంది. మనోడి వల్ల జస్ట్ డిఫెండ్ చేసేకే అవుతుందే తప్ప అటాక్ చేసేకి రాదనమాట. సో ఆ స్టిక్ ని పిలుస్తాడో లేదో అది రెచ్చిపోయి మనోడి ద్వారానే దాన్ని పలపలపలని కొట్టేసరికి దాని కోపం వచ్చేసి
వచ్చేసి మనోడిని చితక్కొట్టేస్తుంది. లాస్ట్ కి ఇద్దరు కలిసి ఫైట్ చేస్తుంటే దానికి చుక్కలు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఒక్క షాట్ కొట్టేసరికి ఎగురుకుంటా వెళ్ళి ఏకంగా స్వర్గంలోనే పడిపోతుంది. దాన్నే వెళ్ళగొట్టేసినాడని చెప్పి ఆయనకు ఒకటే షాక్. ఆ తర్వాత మంకీ కింగ్ అని చెప్పి వాళ్ళందరూ మనోడికి జేజేలు పలుకుతాంటే మళ్ళీ ఆయన పైకి వచ్చేసి వీడు మంకీ కింగ్ కాదు, ఏం కాదు, వీడు జస్ట్ ఒక అతి కోతి, దేవతల దగ్గర ఉండాల్సిన ఆయుధాన్ని ఇక్కడికి తెచ్చేసి మన దగ్గర బిల్డప్ కొడతాడు, అసలు వీడు మన కూటమికి చెందిన వాడే కాదంటే మనోడు బాగా ఆలోచించి అవును పెద్దయినా నువ్వు చెప్పేది కూడా ఒక రకంగా పాయింటే, నేను మీలాంటి వాళ్ళని కాను, మీరు చేయలేని పనులు కూడా నేను చేయగలను, ఈవెన్ నా దగ్గర ఉన్న వెపన్ కూడా మీ దగ్గర లేదు, దాన్ని యూజ్ చేసి ఒక డీమన్నే వెళ్ళగొట్టినాను. సో టెక్నికలీ, ఫిజికలీ, మ్యాథమెటికలీ నేనే దేవుణ్ణి, నాకే జడ్జీలు పలకంటారని చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ జడ్జీలు పలుకుతుంటే ఆయనకి మెంట్లెక్కేసి రే అది కాత్రం నేను చెప్పొచ్చేది, కొన్ని వందలాది రాక్షసుల్ని అంతం చేస్తేనేరా వాళ్ళు దేవుళ్ళు అవ్వగలరంటే ఓ అంతేనా, ఇప్పుడేమి ఒక 100 డీమన్స్ ని అంతం చేసి నేను దేవుడు అయిపోతా కదా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. అలా 99 డీమన్స్ ని అంతం చేసిన తర్వాత ఇంకొక డీమన్ ని అంతం చేస్తే దేవుడు అయిపోవచ్చు అనే ఒక అపోహలో ఒక విలేజ్ కి వచ్చింటే అక్కడ ఎవరు కనిపించరు. రే మంకీ కింగ్ రా, ఇక్కడ సెలబ్రిటీని రా, ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఆటోగ్రాఫ్ తీసుకొని రా, మళ్ళా దొరకండి రా అని చెప్పి వాళ్ళందరూ దాక్కుంటే బలవంతంగా వాళ్ళని బయటికి రప్పిస్తాడు. మంకీ కింగ్ ఆ పేరు ఎప్పుడు వినలేదే అంటే నీ గురించి కూడా నేను వినలేదు అరుసనమా, చూడండా మన స్కెడ్యూల్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఏదో విలేజ్ లో ఒక డీమన్ వచ్చి జనాలందరినీ ఇబ్బంది పెడుతుంది, దాన్ని ఎదిరించేందుకు ఒక హీరో కావాలన్నారు, వెంటనే వచ్చేసిన. సో ఆ డీమన్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే వాళ్ళందరూ మన హీరోని కొంచెం వెటకారంగా ఏదో ఒక జోకర్ ని చూసినట్టు చూసంటే అప్పుడే ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఇతని గురించి తెలియదా, వీనే వీర సూర దాన కర్ణ పేరెంతప్ప మర్చిపోతే ది మంకీ కింగ్ అని చెప్పి మన హీరో గురించి తెలియకుండానే ఊరికనే బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆలోచించి చూసే మనోని పంపించేదాని వల్ల వాళ్ళకు నష్టమే లేదు, బికాస్ ఆ డీమన్ ఈ విలేజ్ మీదకి వచ్చింది ఆకలి మీద. అలాంటప్పుడు మనోడు వెళ్ళి దాంతో ఫైట్ చేసి దాన్ని తరిమేసినాను ఓకే, లేకుంటే దాని దగ్గర బలైపోయి చచ్చిపోయినా కూడా ఓకే. సో రెండిటికి ఓకే అని చెప్పి మనస్ఫూర్తిగా పంపిస్తాంటే ఇక్కడే మనోడు కొన్ని డిమాండ్స్ ని డిమాండ్ చేస్తాడు. వాడు దాన్ని అంతం చేసిన తర్వాత వాడిది 1000 అడుగుల విగ్రహం స్థాపించాలంట, ఈ విశేషాన్ని దసరాలా జరుపుకోవాలంట, దీపావళిలా టపాసులన్నీ పేల్చాలని చెప్పేసరికి నాయనా నువ్వు గొమ్మనాయక నుంచి ఎలిపుడి, కావాలంటే మేము దాని దగ్గర చచ్చిపొడుస్తామే గానీ ఇంత అఫోర్డ్ చేయలేము అని చెప్పేసరికి ఆ తర్వాత ఒక వీధికి వాడి పేరు పెట్టడం, ఆ తర్వాత ఒక చిన్న ఫంక్షన్, దాంట్లో వాడి గురించి ఒక చిన్న స్పీచ్ తో సర్దుకుపోతాడు. కానీ ఇందులో దారుణం ఏంటంటే ఆ స్టిక్ కి గిటార్ కావాలంట. రే గిటార్ తో అదేం చేసుకుంటుందిరా అంటే ఏటో చేసుకుంటుందిలే మీరు ఇవ్వండి అని చెప్పేసి మనోడు రంగంలోకి దిగుతాడు. ఆ డీమన్ చిన్న పాపను బందీగా ఉంచుకుంటే మనోడు ఎగురుకుంటా వెళ్ళి డీమన్ ని కొట్టకుండా పక్కనున్న పాపను కొట్టేసరికి పాప ఎగిరిపోయి పడుతుంది. ఉందా అసలు ఉందా? కానీ విషయం ఏంటంటే సుమోలా ఉన్నాడు కదా, వాడే అమాయకపు బిడ్డ ఎగిరి పడింది కదా పాప, తనే యాక్చువల్ డీమన్. ఇంకా మనోడు దాంతో ఫైట్ గానీ వెళ్తాడు. ఎన్నో డీమన్స్ ని మనోడు ఒంటి చేత్తోనే లేపేసినాడు కాబట్టి ఈ డీమన్ మనోడికి పెద్ద ఛాలెంజ్ ఏం కాదనమాట. బట్ ఆ ప్రాసెస్ ఉంది కదా తనతో ఫైట్ చేసే ప్రాసెస్, తన్ని అంతం చేసా అనే ఒకే ఒక కారణంతో ఆ గ్రామం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. లాస్ట్ కి దాన్ని పాతాళానికే పంపించేస్తాడు అనుకోండా. బట్ ఆ లాస్ట్ నుంచి గ్రామస్తులు రికవర్ అయ్యేలోపు మన ఇండియానే డెవలప్ అయిపోతుంది. అవును పాప, అడిగేదే మర్చిపోతుంది, నువ్వు ఎవరు నాకు ఎంతసేపు ఊరికనే బిల్డప్ ఇచ్చినావంటే నా పేరు లిన్, నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినాను, నన్ను ఎలాగైనా నీ అసిస్టెంట్ కింద చేర్చుకోండి అని అడుగుతుంది. మనోడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా అవసరమే లేదు పాప, నేను ఒక హీరోని, హీరోస్ ఎప్పుడు లోన్లీగానే ఉంటారు, ఒంటరిగానే పోరాడతారు కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు. ఏం పెద్దయినా ఫస్ట్ మన స్పీచ్ రెడీ అయిందా అని చెప్పేసరికి ఇంకా వాడు స్పీచ్ ని చదువుతాడు. ఒక 2-3 లైన్లు చదివిన తర్వాత మా గ్రామాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్తా అంటే అట్లే ఊరు వాళ్ళందరూ ఆ పక్క చూస్తే గ్రామం కాలిపోయి కూలిపోతా ఉంటుంది. ఆ తర్వాత మనం నిష్టా కష్టంగా పొగిడి వారు రాసిచ్చిన పాటనే పాడిన తర్వాత ఇప్పుడు ఎక్కడ్రా దేవతలు అని అడుగుతారు. అంటే ఈ డీమన్ తో కలిపి మనోడు మొత్తం 100 డీమన్స్ ని అంతం చేసినాడు కదా, అలాంటప్పుడు దేవతలే వచ్చి వీని తీసుకెళ్తారని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసింటాడు. కానీ దేవతలు ఎవరు రారనమాట. వాళ్ళకి బదులు ఈ డ్రాగన్ వచ్చి నీ కోసం దేవుళ్ళు రారు, దేవతలు రారు, ఎందుకంటే నువ్వు నా స్టిక్ ను దొబ్బేసిన దొంగవి అంటాడు. నేను దొంగ, నా సముద్రం మధ్యలో అనాథగుంటే నేనయ్యా తీసుకొచ్చి దానికి లైఫ్ ఇస్తిని, సరే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు
చేస్తున్నావు కదా, ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే అది కూడా చెప్పొస్తుంది. బట్ దానివల్ల మన అట్మాస్ఫియర్ లో ఎక్కువసేపు ఉండే కాలేదన్నమాట. వెంటనే వెళ్ళి నీటిలో మునిగేసి మళ్ళీ వస్తుంది. కానీ ఆ గ్యాప్ లో డ్రాగన్ అసిస్టెంట్ మోటు పట్టులా ఉండుకొని ఆ స్టిక్ నే చోరీ చేసుకుని పరిగెత్తంటే మనోడు వెనకాలే వెళ్ళి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరిని లేపేసి ఆ తర్వాత డ్రాగన్ ని కూడా ఇరికిచ్చేస్తాడు. ఇప్పుడు మనోడి సమస్య ఏంటంటే ఇంకా స్వర్గం నుంచి దేవతలు వచ్చి నన్ను ఎందుకు తీసుకెళ్లేదు అని. మేబీ నేను వాళ్ళ అమరుని కాదేమో, ఒకవేళ నేను అమరుడైతే వాళ్ళే నన్ను వచ్చి తీసుకెళ్తారేమో కదా అంటాడు. ఇప్పుడు మనోడు అమరుడా కాదా అని తెలుసుకునేందుకు శ్మశానానికి వెళ్ళాలన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే శ్మశానానికి ఎటు వెళ్ళాలని చెప్పి వాళ్ళు క్లియర్ గా రాసింటారు. కానీ మనోడికి చదివేది వస్తాయి కదా, ఎటు వెళ్ళాలా అని చెప్పి వాడు తలగొక్కుంటా అంటే అప్పుడే ఆ అమ్మాయి ఇటే వెళ్ళాలని చెప్పి చూపిస్తుంది. ఇంకా స్టిక్ కూడా గోల గోల చేసేసరికి ఆ అమ్మాయిని అసిస్టెంట్ గా జాయిన్ చేసుకుంటాడు. ఇప్పుడు శ్మశానానికి ఎందుకు వచ్చినారంటే అక్కడి నుంచి నరకానికి వెళ్ళేందుకంట. నరకానికి ఎందుకురా అంటే మామూలుగా ప్రతి మనిషి ఒక పుట్టుగా గిట్టుగా ఒక స్క్రోల్ లో ఉంటుందంట. అలా మనోడి స్క్రోల్ ని కనిపెట్టి అందులో మరణం అనే కాన్సెప్ట్ ని కొట్టేస్తే మనోడు ఇమ్మోర్టల్ అయిపోతాడు కదా, అందుకే వచ్చింటాడు. ఇంకా మనోడు వాళ్ళందరినీ దుబ్బుకుంటా వెళ్ళి చూస్తే అక్కడ యమధర్మరాజులో ఒక ఆయన ఉంటాడు. ఎందుకురా అంత కోపడుతున్నాడంటే ఒక లేడీ, చనిపోయిన లేడీ బతికున్న కోడిని తెచ్చేసి ఉంటుంది. ఓ సిందుగా మనకు టైం వేస్ట్ అవుతుంది పప్పా చూసి నేర్చుకొని చెప్పి మనోడు వెళ్ళి ఆ కోడిని చంపేసి వచ్చేసరికి ఆయన అప్రూవ్ ఇచ్చేస్తాడు. కొంచెం సైకోలానే ఉన్నాడు కదా. ఆ తర్వాత వాడు లోపల వెళ్ళేందుకు లిన్నెన్ టార్గెట్ చేసి చూడండి మీరందరూ చనిపోయి నరకానికి వచ్చింటే తను మాత్రం ప్రాణాలతోనే నరకానికి వచ్చింది, తన్ని పట్టుకోండి పట్టుకోండి అని చెప్పి తన్ని ఇరిగిచ్చేసి ఆ గ్యాప్ లో వీడు తప్పించుకునేస్తాడు. ఇప్పుడు ఆ నరకాసురుడికి తను ఎలా చనిపోయిందో చెప్తే వదిలేస్తాడంట. అందుకు ఏ ఏ కథలు అల్లుతుందో మీరే చూడండి. తను రోడ్డు పైన వెళ్తాంటే సడన్ గా భూకంపం వచ్చిందంట. అదే టైంకి రోడ్డు పైన ఉన్న షార్క్ తన్ని చంపేకి ట్రై చేసిందంట. కరెక్ట్ టైంకి ఒక బిల్డింగ్ పడి వాళ్ళిద్దరు చనిపోయినారంట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆ చనిపోయిన షార్కే నాకు ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసరికి ఆయన గుడ్డిగా నమ్మేస్తాడు. ఇంకా మనోడు లోపలికి వచ్చి మనోడు స్క్రోల్ ని వెతుకుదాం అనుకుంటే అక్కడ టన్నుల కొద్ది స్క్రోల్స్ ఉండేసరికి నాదేదిరా అని చెప్పి మనోడు తలగొక్కుంటా అంటే అప్పుడే ఆ ప్లేస్ గా నరకాసురుడే వచ్చి మనోళ్ళు ఇద్దరు స్క్రోల్స్ ని చూపిస్తాడు. కానీ ఊరికే ఇచ్చేటట్లేదు, మనోళ్ళని ఉతికేసే ఇచ్చేటట్టున్నాడు. అది కూడా ఆయన క్లోన్స్ తో. ఓ మన దగ్గరే క్లోన్ జుట్సునా అని చెప్పి మనోడు కూడా వాడి క్లోన్స్ ని రప్పించి వాయిన్తో ఫైట్ చేస్తాడు. పర్లేదు మనోళ్ళు కొంచెం బాగానే ఫైట్ చేసినారు కాబట్టి వాడిని ఈజీగానే ఓడించేసి ఆ స్క్రోల్స్ ని సంపాదించేస్తారు. లిన్ దాంట్లో మా అమ్మ నాన్న గురించి ఏమైనా ఉందేమో చూడంటే తను కూడా చూసేసి సారీ మంకీ దీంట్లో మీ అమ్మా నాన్న గురించి ఏం రాయలేదంటే ఓ అట్లయితే మనం ఒరిజినల్ బ్రీడా, ఇంకా మన నుంచి జనరేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఆ స్క్రోల్ ఎత్తుకుని పరిగెత్తా అంటే వాయన ఏదో ఒక పోర్టల్లో ఓపెన్ చేసేసరికి అది మనోళ్ళు ఇద్దరిని లాగేస్తా ఉంటుంది. వెంటనే మనోడు వాయన బ్రష్ నే పగలు కొట్టేసి ఆ బ్రష్ నే యూజ్ చేసి వాడి మరణాన్ని చెరిపేసరికి ఏదో ఒక ఇమ్మోర్టల్ అయినంత ఫీల్ వస్తుంది. వెంటనే వాయన కూడా జేడ్ ఎంపరర్కే వీడియో కాల్ చేసి గురు అదేదో కోత వచ్చి నరకాన్నే నాశనం చేస్తానంటే మనోడు వాయన్నే దొబ్బేసి హై బ్రో నేను కూడా ఇప్పుడు ఇమ్మోర్టలే కాబట్టి పక్కనే మన ఇల్లు ఖాళీ ఉంటే చెప్పండి నేను దిగిపోతా అంటే చూడు నాయనా నువ్వు ఇమ్మోర్టల్ కాదు, ఏదో పేపర్ లో పేరు కొట్టేసినంత మాత్రాన నువ్వు ఇమ్మోర్టల్ అయిపోలేవు, నువ్వు జస్ట్ హాఫ్ ఇమ్మోర్టల్ మాత్రమే. అంటే వయసే చనిపోలేవు కానీ యుద్ధంలో చనిపోగలవు అంటాడు. సరే బ్రో ఈ పార్ట్ టైం ఇమ్మోర్టల్ కాకుండా ఫుల్ టైం ఇమ్మోర్టల్ గా నేను ఎలా మారేదంటే అది అసాధ్యం అంటాడు. కానీ గురు మీరే కదా అక్కడున్న బుక్ ని యూజ్ చేసి పూర్తి అమరత్వాన్ని పొందొచ్చు అని చెప్పినారు అని చెప్పి ఆయన నోరు వదిలేసరికి వెంటనే మనోడు ఆ బుక్ ని తీసుకుని పైకి వచ్చేస్తాడు. సరే బుక్ ఎక్కడని అడిగితే తను కూడా ఆ పక్క ఈ పక్క చూసి అయ్యో బుక్ ను వదిలేసినామే అని చెప్పి తను భయపడతా అంటే నీకు ఇచ్చింది ఒకే ఒక పని ఆ బుక్ ను చూసుకోవడమే, దాన్ని వదిలేసినామా అని చెప్పి మనోడు కొంచెం ఎగురుతా అంటే తను ఏడ్చే స్టేజ్కి వెళ్ళిపోతుంది. అయ్యో జోగు బుక్ నా దగ్గరే ఉంది అని చెప్పి తనకిచ్చి చూడు పాపా ఎప్పుడు ఉసారుగా ఉండల్లా ఓకేనా అని చెప్పి ఊరికూరికేనే బెదిరిస్తుంటాడు. సరే ఆ బుక్ ను చూసి అమరత్వాన్ని ఎలా పొందగలమో చూడంటే ఒక మ్యాజికల్ ఫ్రూట్ ని తింటే పూర్తి అమరత్వాన్ని పొందగలమంట. బట్ ఆ చెట్టును రీచ్ అయ్యే ప్రాసెస్ కొంచెం పెద్దదిగా ఉందంటే సరే పాపా నువ్వు గంటనా తీసుకో గంటన్నరనా తీసుకో కానీ నేను నీకు ఇచ్చేది 5 నిమిషాలే కాబట్టి ఆ 5 నిమిషాల లోపు నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి వెళ్ళిపోతాడు. మరీ సాడిస్ట్ ఉన్నాడు కదా అందుకని చెప్పి తనేం తక్కువ కాదండో ఒక చిన్న లేక్ దగ్గరికి వచ్చి అదేదో వాటర్ డ్రాప్స్ అయ్యేసరికి వెంటనే ఆ డ్రాగన్ కింగే బయటికి వస్తాడు. తనకు వాయిన్ ఎలా తెలుసు అనే విషయం తెలుసుకోవాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూస్తేనే అర్థమవుతుంది. మనోడు ఆ స్టిక్ ని తీసుకొని బయటికి వచ్చేసిన తర్వాత డ్రాగన్ కింగ్ ఇద్దరు చెంచాలను వేసుకొని ఆ స్టిక్ కోసం వీధులెంబడి తిరుగుతూ ఉంటుంది. అలానే లిన్ ఉన్న విలేజ్ వైపు వెళ్తాంటాడు. నిజానికి లిన్ వాళ్ళ విలేజ్ లో సరిగ్గా వర్షాలు పడక పంటలు పండక బావిలో ఉన్న నీళ్ళన్నీ ఎండిపోయి కరువు కాటకాల్లో మునిగి తేలుతుంటారు. ఇప్పుడు టెక్నికల్ గా వర్షానికి వాటర్ కి సముద్రాలన్నిటికీ రాజెవడు డ్రాగన్ కింగే కదా. సో తన కష్టాలన్నింటినీ చెప్పుకొని వాయిని ప్రార్థిస్తాంటే వాయనేమో జోకర్ లెక్క వీధులెంబడి తిరుగుతుంటాడు. ఇందులో కామెడీ ఏందో తెలుసా వాయన సముద్రానికే
రాజ్ అయింది కూడా ఆయన స్టిక్ కనిపించలేదని చెప్పి వాంటెడ్ పోస్టర్ వేయింటాడు. కానీ ఆయన ఎలా అడిగింటాడంటే మన మంకీ కింగ్ ఆ కత్తి రెండు ఒకే పోస్టర్ లో కదరా వేపించాలంటే పోండి బాస్ ఆ కోతి బొమ్మ వేసేకి మనకంత చేత కాదు కట్ అంటే సర్రనే హెచ్చు అని చెప్పేసరికి షాక్ అయిపోతాడు. ఆ విషయం తెలియని లిన్ ఓ ప్రభు మా ప్రార్థనలు వినేసి మా కష్టాలు తీర్చేందుకు మీరే స్వయంగా వచ్చినారని చెప్పి కాలు మీద పడిపోతాంటే లే నేనేదో కర్ర కోసం వస్తే నువ్వేమో నా బుర్ర తింటానవే. చూడు నా కత్తిని ఒక కోతి కొట్టేసింది. ఆ కోతిని వెతికి కనిపెట్టి దాంతో మంచిగా ఉండి మంచి పేరు కొట్టేసి ఆ తర్వాత నా కత్తిని కూడా కొట్టేసి నా దగ్గరికి సేమ్ మీ ఇంటికే కాదు మీ గ్రామం మొత్తానికి నేను వర్షం పడేలా చేస్తాను చెప్పేసరికి అందుకే తను స్టార్టింగ్ నుంచి మనోని ఫాలో చేసుకుంటా వచ్చింటుంది. సరే ఇప్పుడేంది పరిస్థితి అంటే వాడు పూర్తి అమరత్వం కోసం ఒక మ్యాజికల్ ఫ్రూట్ ని వెతుకుతాడు. అంటే ఓహో ఆ మ్యాజికల్ ఫ్రూటా, అలా అయితే నేను ఒక ఫేక్ లొకేషన్ ని చెప్తాను అక్కడికి వాడిని తీసుకొచ్చి నేనేమేం చేయాలో నేను చూసుకుంటాను చెప్పేసరికి వెంటనే తను కూడా చెప్తుందో లేదో కోతిలా గెంతుకొని తీసుకెళ్తాడు. కానీ వాడు టాప్ స్పీడ్ లో వెళ్ళేటప్పుడు వాడికే తెలియకుండా తను కింద పడిపోయి కొమ్మల మధ్య వేలాడుతుంటే వాడు పాడికి వాడు వెళ్ళిపోయి ఇప్పుడు చెప్పు లిన్ లెఫ్ట్ ఆర్ రైట్ అంటే ఎక్కడి నుంచి చెప్పేది తను ఎప్పుడో పడిపోయింది. అబ్బా ఇప్పుడు ఇన్ని చెట్ల మధ్య తనని ఖచ్చితంగా వెతికే తీరాలా అని చెప్పి కష్టంగా వెళ్తా అంటే ఈ పక్క తన కొమ్మలన్నీ విరిగిపోయి కింద పడుతున్నట్టు చూపిస్తారు. కానీ కరెక్ట్ గా మన హీరో చేతిలోనే వచ్చి పడుతుంది. ఇంకా వీళ్ళని చూసుకుంటే ఒక చెట్టు మొత్తానికి మత్తు మందు కొట్టేసి చూడండి రా నేను చెప్పేది బాగా వినండా లైట్ వేసినాను కదా ఆ చెట్టే మత్తు మందు కొట్టిన చెట్టు. ఆ కోత వచ్చినప్పుడు దానికి మాయ మాటలు చెప్పి ఆ లైట్ పడుతున్న చెట్లు ఉన్న పళ్ళను మాత్రమే తినమని చెప్పండి రా అప్పుడేరా వాడు అన్కాన్షియస్ అయి మన కట్టిని వదులుతాడు. దీన్ని మాత్రం కాస్త కరెక్ట్ గా చేయండిరా అంటే సరే బాస్ అని చెప్పి గూనెద్దులాగా తల ఊపుతారు. కానీ వాడిని వెళ్ళిన తర్వాత తెలియక లైట్ దొబ్బేస్తుంది. వాయన మత్తు మందు కలిపిన చెట్టేమో మధ్యలో ఉంది కానీ అది లైట్ వేసే చెట్టేమో దానికి పక్కదనమాట. ఇంకా మనోడు ఆ ప్లేస్ కి రాగానే ఏమో ఆ మ్యాజికల్ చెట్టుకి వీళ్ళిద్దరే గార్డెన్స్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి ఇదిగో మీకు కావాల్సిన మ్యాజిక్ ఫ్రూట్ అని చెప్పేసరికి మన హీరో సెకండ్ ఆలోచించకుండా వెళ్ళి తినేస్తాడు. బట్ ఏం జరగదనమాట బికాస్ అది నార్మల్ ఫ్రూట్ కదా మేబీ పక్క చెట్టు అయింటుందేమో అని చెప్పి గురువు ఆ చెట్టు కాదు గురు ఈ చెట్టు కావాలంటే చూడండి అని చెప్పి అది తినేసి మత్తులోకి వెళ్ళి పడిపోతుంది. ఇదేదో చూడకపోతే నమ్మసక్యంగా లేదే ఏదో డౌట్ కొడతానంటే లేదు ఈ చెట్టే తినండి అని చెప్పి కొంచెం ఫోర్స్ చేసేసరికి సరే నువ్వు తిను ఆ తర్వాత నేను తింటా అని చెప్తా అంటే అది తినదు వీడు తిండు. పోనీ ఇద్దరు ఒకేసారి తినండి అని చెప్పి లిన్ను చెప్పేసరికి ఓకే అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకేసారి తిని ఇద్దరు మత్తులోకి వెళ్ళిపోతారు. ఇద్దరా కట్టెత్తుకునేందుకు కరెక్ట్ టైం అని చెప్పి ఆ డ్రాగన్ పరిగెత్తా వస్తా అంటే బ్రో నువ్వు కూడా అమరత్వం పొందు బ్రో అని చెప్పి ఆ పండు దాని నోట్లోనే వేసేసరికి అది కూడా మత్తులోకి వెళ్ళిపోతుంది. ఇంకా మత్తులో గాయ్స్ కమాన్ లెట్స్ ఎంజాయ్ అని చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకొని నదిలోకి వెళ్ళిపోతుంది. రే నన్ను కూడా బోట్ రైడింగ్ తీసుకెళ్ళండి అని చెప్పి మనోడు అట్లే మత్తులో పడిపోతాడు. సరేలే ఆ డ్రాగన్ లేకపోతే మనమే ఆ కట్టిని తీసుకెళ్లి డ్రాగన్ కి ఇద్దామని చెప్పి ఆ కట్టిని తీసుకుందాం అనుకుంటే మనోడు ఆ మత్తులో కూడా దాన్ని వదలనంటాడు. అదే కాకుండా పడిన 2 నిమిషాలకే మళ్ళీ నార్మల్ అయిపోతాడు. వీటికి మత్తంతా ఎక్కదేమో. ఇంకా నెక్స్ట్ ఏంటి అడిగితే ఫస్ట్ నిన్ను వదిలించుకోవడం అంటాడు. బికాస్ వాడి అమరత్వం కోసం తను చెప్పింది ఏది జరగలేదు కదా సో నువ్వు ఉండి వేస్టే పాపా నువ్వు ఎక్కడికైనా పో నా దారి నాది అని చెప్పి వెళ్తాంటే తను వద్దు అని చెప్పి వేడుకుంటా ఉంటుంది. అప్పుడే మన స్టిక్ ఆ బుక్ లోనే ఒక లేడీ ఫోటో చూపించేసరికి తనెవరంటే తను స్వర్గంలో ఉండే ఒక మంత్రగత్తె అనమాట. అదే కాకుండా అమరత్వాన్ని పొందే పానీయాన్ని తయారు చేసే విధానంలో తనే స్పెషలిస్ట్ కాబట్టి ఖచ్చితంగా తన కోటలో అంతో ఇంతో ఉంటుంది కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్ళిపోతారు. నాకు తెలిసి భూమి పైన వీళ్ళిద్దరే ఏమో గాయ్ సావకుండానే స్వర్గానికి నరకానికి వెళ్ళొచ్చిన వాళ్ళు. అదే టైంకి మంత్రగత్తె కూడా బయటికి వెళ్ళేసరికి కరెక్ట్ టైంగా వచ్చినామని చెప్పి మనోళ్ళు లోపలికి వెళ్దాం అనుకుంటే డోర్ ని లాక్ చేసుకుని వెళ్ళింటుంది. మామూలుగా మన ఇండియన్ పేరెంట్స్ పక్కనున్న పూల కుండి కింద పెట్టేసి వెళ్తారు కదా అలానే పక్కనున్న రాయి అయితే చూస్తే కింద కీ ఉంటుంది. కానీ కీని యూజ్ చేయకుండా ఆ రాయితో డోర్ ని పగలు కొట్టుకొని లోపలికి వెళ్తాడు. చూడబోతే ఆ పానీయం ఇక్కడ లేనట్టుంది. సో వీళ్ళే ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి ఆ పానీయాన్ని తయారు చేద్దాం అనుకుంటే మనోడు తెలియక ఒక జ్యూస్ తాగేసరికి పిల్ల కోతిలా అయిపోతాడు. మామూలుగానే మనోని పట్టే కాదు ఇప్పుడు పిల్ల కోతిగా వేరే మారిపోయి ఇంకా అస్సలు భరించలేము. ఇంకా మనోడు అక్కడున్న వాటన్నిటిని దొబ్బేసి అక్కడున్న ద్రాక్షల్ని తింటే దానికి టెలిపోర్ట్ చేసే పవర్ ఉందేమో అక్కడికి ఇక్కడికి టెలిపోర్ట్ చేసి లాస్ట్ ఒక కేజ్ లా ఉంటుంది దాని లోపల పంపించేస్తుంది. ఇప్పుడే లిన్నికి లైట్ గా కట్టపాతాడు వస్తుంది. ఎట్లో వాడు పిల్ల కోతిగా మారిపోయి లోపల ఇరుక్కుపోయినాడు. మనకు కావాల్సిన స్టిక్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి దాన్ని ఎత్తుకెళ్ళిపోదామని చెప్పి నిదానంగా వెళ్తాంటే పాపం వాడు లోపల నుంచి వెక్కి ఏడుస్తాడు. చూసేందుకే కొంచెం అమాయకంగా ఉంటాడు. ఇంకా తనకి మనసు ఒప్పుకోక సరే అని చెప్పి ఆ డోర్ ని ఓపెన్ చేస్తుందో లేదో
ఏమో ఫ్రీడమ్ వచ్చినంత హ్యాపీగా వచ్చి హత్తుకుంటుంది. అప్పుడే తనకే అర్థమవుతుంది వాడు చిన్నప్పటి నుంచి ఒంటరితనాన్ని భరించలేక ఇప్పుడు ఇలా మారిపోయినాడు అని. సరే మంకీ నాకు కూడా టైం అవుతుంది అని చెప్పి తను దింపేసి ఆ స్టిక్ ని ఎత్తుకుని వెళ్తా అంటే పక్కనే ఆ జ్యూస్ ఉండేసరికి మళ్ళీ తాగుతాడో లేదో మళ్ళీ పెద్దోడైపోయి ఆ స్టిక్ ని వాడే లాక్కునేస్తాడు. బట్ వాడికి ఇంతసేపు జరిగింది ఏది గుర్తులేనట్లేదు. ఏంది పాప మనం ఈ ప్లేస్ కి అతిథులుగా వచ్చినాం, అతి చేసేందుకు కాదు, ఇట్ట చేస్తే ఎట్ట చెప్పు. సరే ఆ మంత్రపానీయానికి ఏమేం కావాలో చెప్తేనే కదా ఎత్తిచ్చే కంటే తను కూడా వరుసగా చెప్తా ఉంటుంది. మనోడు ఎత్తిస్తుంటాడు. బట్ అదే టైంగా మంత్రగత్తి వచ్చి ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్ కి నా పర్మిషన్ లేకుండా వస్తారని చెప్పి మనోళ్ళ మీదగా వచ్చేసరికి మనోడు తనతో ఫైట్ కి వెళ్తాడు. కానీ మధ్యలో తను అడిగిన ఇంగ్రీడియంట్స్ అని ఎత్తిసనే ఫైట్ చేస్తాడు. లాస్ట్ కి వాటన్నిటిని కలిపేందుకు స్పూన్ లేదని చెప్పేసరికి మనోడి స్టిక్ నే ఇచ్చేస్తాడు. ఓకే ఇప్పుడు మంత్రపానీయం రెడీ కాబట్టి మంకీ తాగుని చెప్పి ఆ బౌల్ ని దొబ్బితే మనోడు తాగుదాం అనుకుంటాడు. బట్ కరెక్ట్ టైం కి తను ఆ బౌల్ నే పేల్చేసరికి ఒక్క చుక్క కూడా మనోడు తాగలేకపోతాడు. యూ బ్లడీ బామ్ అని చెప్పి తన మీదకి వెళ్తాంటే తను ఒక్క గుద్దు గుద్దేసరికి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. సారీ ఉండేది ఆకాశంలో కదా, అయితే అంతరిక్షంలోకి ఎగిరిపోతాడు. ఇంకా లిన్నిని కూడా చంపేద్దాం అనుకుంటే అయ్యో బామ్మ వాడికి నాకు సంబంధమే లేదు, ఏదో స్టిక్ కోసం వస్తుంటే సరే పాప వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపో, వాడిని నేను చూసుకుంటా అని చెప్పి తన్ని పంపించేస్తుంది. కరెక్ట్ టైం కి వాడు ల్యాండ్ అవుతాడు. బట్ అక్కడ వాడి స్టిక్ ఉండకపోయేసరికి వాడికి ఎటువంటి పవర్ లేక తన దగ్గర ఎలక్ట్రిక్ షాక్ తిని అక్కడే పడిపోతాడు. పాపం వాడి అరుపుల్ని చూసి తట్టుకోలేని లిన్ మళ్ళీ వాడి కోసం వచ్చి ఆ స్టిక్ ని వాడి నోట్లో పెడుతుందో లేదో ఆ పోర్షన్ ని కలిపినప్పుడు కాస్త దానికి అతుక్కుంటుంది కదా, అది వాడి నోట్లో పడేసరికి ఇప్పుడు వాడు టోటల్ ఇమ్మోర్టల్ అయిపోతాడు. వెంటనే తను మళ్ళీ అటాక్ చేస్తే ఆ పవర్ మొత్తాన్ని కన్జ్యూమ్ చేసుకుని వాడు ఇంకా పెద్దగా మారిపోయి ఇప్పుడు రమ్మనే మీ దేవతల్ని వాళ్ళ నేను తేల్చుకుందామని చెప్పి బలం యొక్క అహంకారంతో మాట్లాడుతుంటాడు. వీడిని ఇట్లే వదిలేస్తే ఒకటి దేవతలన్నా వీడిని చంపేస్తారు, లేకుంటే వీడే దేవతల్ని చంపేస్తాడనే భయంతో మంకీ ఇక్కడ చూడు అని చెప్పి టెలిపోర్ట్ అయ్యే ఫ్రూట్ ని తినేసరికి పై నుంచి కింద పడిపోతుంటే వాడే వచ్చి కాపాడతాడు. ఏంది పాప ఇట్ట చేసి కొంచెం నుండి ఆ దేవతలందరినీ రప్పించి వాళ్ళను ఓడించి ఆ తర్వాత నేనే స్వర్గాన్ని ఏలేవాడిని అంటాడు. ఆ తర్వాత ఏముంది, ఆ తర్వాత ఏముండదు మంకీ, దానికి బదులు నువ్వు చాలా మంచి పనులు చేయొచ్చు తెలుసా. ఎగ్జాంపుల్ కి నువ్వు ఏదైనా చిన్న చిన్న ఊర్లకి సాయం చేయొచ్చు, లేకుంటే జస్ట్ ఆ స్టిక్ నేసినా చాలు నేనే సాయం చేస్తా అంటే స్టిక్ అంతా వద్దులే పాప, మీ ఊర్లో ఎవరికైనా కిడ్నీ లేకుంటే చెప్పు నాదే ఇచ్చేస్తా. ఇంకేంది నువ్వు మాట్లాడుతాండేది, స్టిక్ నేను మీకు ఇచ్చేదా, అదంతా అయ్యే పని కాదు కానీ నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నువ్వే మంచి పని చేసుకో అంటాడు. అబ్బా విన్ని ఎట్లరా ఏమార్చేది. సరే ఈసారి సెంటిమెంటల్ గా ట్రై చేద్దామని. చూడు మంకీ నేను నరకంలో ఉన్నప్పుడు ఒక స్క్రోల్ ని చదివి తిని ఆ అమ్మాయి పేరు లిన్. తన తలరాత ఎలా ఉందంటే తను చిన్నప్పటి నుంచి తన గ్రామానికి సాయం చేద్దాం అనుకుంటుంది. బట్ చివరి వరకు చేయకుండానే చనిపోయింది. సో నువ్వే సాయం చేయాలా అంటుంది. ఓ కరెక్టే పాప, పాప మా లిన్ పాప చిన్నప్పటి నుంచి చాలా కష్టాలే పడింది. సరే కానీ ఫస్ట్ నుంచి లిన్ అని చెప్పి దొబ్బుతానవే, తను నీకేమవుతుందంటే రే నేనేనా లిన్ అని చెప్పేసరికి ఓకే నైస్ టు మీట్ యు లిన్ అంటాడు. ఇప్పుడేంటి నీ గ్రామాన్ని నువ్వు కాపాడాలా అంతే కదా. నన్ను చూడు చిన్నప్పటి నుంచి ప్రతి ఓడు నన్ను తొక్కేవాడే, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు చేత కాదు నీ. ఇప్పుడు వాళ్ళందరి నోర్లని మూయించి స్వర్గాన్ని జయించేంత అమరుని కాలా, అంతే నీకేమన్నా కావాలంటే అడగద్దు తీసేసుకొని చెప్పి కట్టిని చూపించే మాట్లాడేసరికి తనకు కూడా ఒక క్రిమినల్ ఐడియా వస్తుంది. ఓకే మంకీ ఒక చిన్న గేమ్ ఆడదామా, నువ్వు వాటర్లో ఎంతసేపు ఉండగలవో టెస్ట్ చేద్దామని చెప్పేసరికి వాడు కూడా ఓకే అని చెప్పి స్టిక్ ని పారేసి కిందకి వెళ్తాడో లేదో వెంటనే తను కూడా డ్రాగన్ కింగ్ మనుషుల్ని రప్పించి ఆ స్టిక్ ని ఇచ్చి పంపించేస్తుంది. ఈ పక్క మనోడు గంటలు కాదు కదా, కావాలంటే సంవత్సరాలు కూడా ఉండిపోతాడు. కానీ తను వెయిట్ చేయలేదు అని చెప్పి సరే రా పాప నా స్టిక్ ఎక్కడ అడిగితే తను కూడా జరిగిన విషయాలన్నీ చెప్పి తనకు వేరే దారిలేకే ఇచ్చేసినాను అంటుంది. దగా మోసం అసలు నీలాంటి వాళ్ళని నా పక్కనే ఉంచుకోకూడదు అని చెప్పి ఆ వాటర్ నెత్తి వేయేసరికి అప్పుడే ఆ డ్రాగన్ కింగ్ బయటికి వస్తాడు. దొంగలించినంత మాత్రాన నువ్వు దేవుడు అయిపోలేవురా అంటే ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను దొంగలించలేదు జస్ట్ తస్కరించినాను అంటాడు. సినిమా ప్రభావం కోతికి ఎక్కువే ఉంది, ఇక నా ప్రభావాన్ని ఈ భూమి పని చూపిస్తా చూడు పాప, మీ గ్రామమే కాదు ఈ భూమి మొత్తాన్ని నీళ్లతో నింపేస్తా అని చెప్పి ఏదో 90s విలన్ లా మాట్లాడేసి లోపలికి వెళ్తాడు. మొత్తానికి వాయన ఏం చెప్పొచ్చింటాడంటే భూమి మొత్తాన్ని నీళ్లతో ముంచేసి వాయనే భూమిని పాలిస్తాడు అని. అంతలోపు మనమే ఎలా అడ్డుకోవాలంటే సాలు పాప నువ్వు చేసిన ఘనకార్యం సాలు, నేనే ఏదోటి చేసుకుంటానని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఈ పక్క వీనేమో ఆ స్టిక్ ని మళ్ళీ యథాస్థితిలోనే పెట్టేసి దాని పవర్ ని యూజ్ చేసి ఒక పెద్ద వాటర్ టైఫూన్ ని క్రియేట్ చేసి వీణ కూడా ఒక పెద్ద మాన్స్టర్ లా మారిపోతాడు. ఇంకా మన లిన్ గ్రామాన్ని ముంచేద్దామని చెప్పి దగ్గరికి వస్తాంటే యో డ్రాగన్ నా కట్టె ఎక్కడే అని అడిగేసరికి ఒక్క ఊదుతాడో లేదో ఎగిరిపోయి పడతాడు. వెంటనే మనోడు అదే వేగంతో పదింతలుగా తిరిగి వచ్చి వాడిని అటాక్ చేస్తాంటే ఫస్ట్ వాడు ఆ క్లోన్స్ అన్నిటిని చంపేసి ఆ తర్వాత మనోడిని కూడా చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ వీళ్ళు కొట్టుకొని సచ్చేదాని వల్ల లిన్ వాళ్ళ గ్రామం నాశనం అయిపోతుంటే అప్పుడే లిన్ తెలివిగా ఆలోచించి చూడండి ప్రభు నేను ఆ కోతి యొక్క వీక్నెస్ ని చెప్తాను, అందుకు బదులు మా గ్రామాన్ని వదిలేండి అని చెప్పేసరికి వాడు డీల్ కి ఒప్పుకుంటాడు. వీక్నెస్ ఏంటంటే మనోడు స్టిక్ లేనప్పుడు ఎలక్ట్రిక్ షాక్ ని
తట్టుకోలేడనమాట. ఆ విషయాన్ని చెప్పేసరికి ఆయన మొత్తం పవర్ ని యూజ్ చేసి మనోడికి షాక్ ఇస్తాడో లేదో కరెంట్ కొట్టిన కాకిలా మనోడు అన్కాన్షియస్ అయి వాటర్ లో పడిపోతాడు. కానీ ఈసారి లిన్ తన స్వార్థం కోసం చేయలేదన్నమాట, మనోడి కోసమే చేసింటుంది. బికాస్ కింద వెళ్తేనే కదా స్టిక్ దొరికేది. ఇంకా మనోడు ఆ స్టిక్ ని ఎత్తుకుని భారీ సైజ్ లోకి మారి వాయిన్తోనే ఫైట్ కి వస్తాడు. ఇందులో ఐరన్ ఏంటంటే ఆ స్టిక్ 5000 సంవత్సరాలుగా వాయిన్తోనే ఉండింటుంది. బట్ ఒక్కసారి కూడా వాయిన్ని మాట్లాడిచ్చిండదు. కానీ మన హీరో వచ్చిన నిమిషంలోనే మాట్లాడిచ్చింటుంది. చూడబోతే మన హీరో దాన్ని దొంగలించినట్లేదు, మన హీరో కోసమే దాన్ని తయారు చేసి సముద్రంలో దాచిపెట్టినట్టున్నారు. మామూలుగానే మనోడు చుక్కలు చూపించేశాడు. ఇంకా స్టిక్ వేరే దొరికిందా, వాడి పవర్ మొత్తాన్ని యూజ్ చేసి ఒక్క ఏటయ్యేసరికి ఆయన నార్మల్ సైజ్ గా మారిపోతాడు. వద్దు అని చెప్పి అడుక్కుంటా అంటే కూడా ఇంకొక తొక్కేసరికి బల్లి సైజ్ గా మారిపోయి ఈదుకుంటా వెళ్ళిపోతాడు. ఓకే, విలన్ ఇస్ గాన్, మన హీరో గెలిచేసినాడు అనుకుంటే ఇక్కడే ఇంకో విలన్ పుడతాడు. వాడు మరెవరో కాదనమాట, మన హీరోనే. ఆ అహం వాడి కళ్ళను కప్పేసి సముద్రపు రాజునే వెళ్ళగొట్టేసినాము, నెక్స్ట్ స్వర్గంలో ఉన్న రాజులందరినీ లేపేద్దామని చెప్పి జేడ్ ఎంపరర్కే సవాల్ విసిరేసరికి ఆయన మంత్రగత్తని నరకాసురుని పంపిస్తాడు. వెంటనే వాళ్ళు ముగ్గురు కలుసుకుని వాళ్ళ పవర్ ని యూజ్ చేసి వాడిని లేపేస్తారేమో అనుకుంటే మనోడు వాళ్ళకన్నా పవర్ఫుల్ కాబోలు వాడి స్టిక్ ని పెద్ద చేసి వాళ్ళ ముగ్గురిని నోట్లో వేసుకుని పైకే ఉమ్మేస్తాడు. ఇంకా ఈ విశ్వం మొత్తాన్ని పాలించేది నేనేం చెప్పి గర్వంతో ఆడుతాంటే అప్పుడే ఆ ప్లేస్ కి బుద్ధుడు వచ్చి వాడిని లేపేద్దాం అనుకుంటే బుద్ధ వద్దు బుద్ధ, వాడు చూసేందుకే అలా ఉన్నాడు కానీ చాలా మంచోడు, వాడిని ఉపయోగించి భూమిలో ఎన్నో సత్కార్యాలు చేయించంటే అలా అయితే నువ్వే వాడికి ఆ దారిని చూపించని చెప్పి తన్ని లోపలికి లాక్కుంటాడు. ఇప్పుడు తను లోపల నుంచి ఏం మాట్లాడినా కూడా బుద్ధుడు వాయిస్ లోనే బయట వినిపిస్తుంది అనమాట. చూడు మంకీ, నువ్వు గొప్పవాడు అని చెప్పి మురిసిపోతావు కదా, నీకోసం ఒక చిన్న పని చేస్తావా అని అడిగేసరికి మనోడు అని చెప్పి ఒప్పుకుంటాడు. జస్ట్ నా అరచేతి నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించు అని చెప్పేసరికి ఓ సింతేనా, దీనిగా ఇంత బిల్డప్, ఇప్పుడు చూడండి అని చెప్పి సర్రని ఎగురుకుంటా వెళ్ళి భూమి నుంచి బయటికి వచ్చేసి సోలార్ సిస్టమ్ నుంచి బయటికి వచ్చేసి లాస్ట్ కి యూనివర్స్ ఎడ్జ్కే వచ్చేస్తాడు. మంకీ కింగ్ కే ఛాలెంజా, ఇప్పుడు చెప్పు బుద్ధ, నువ్వు గొప్ప నే గొప్ప అని చెప్పి ఆ కూడా క్రాస్ మార్క్ వేసింటే అప్పుడే ఆయన జస్ట్ ఫింగర్స్ ని కదిలిస్తాడో లేదో టక్కుని కింద వచ్చి పడతాడు. నిజానికి మనోడు అరచేతి నుంచి బయటికే వెళ్లేదన్నమాట, ఆ మార్క్ కూడా వేలిపైనే ఉంటుంది. మొత్తానికి బుద్ధుడే విశ్వం మొత్తాన్ని పాలించేవాడు అని చెప్పొస్తున్నారు. ఇంకా మనోడు ఛాలెంజ్ లో ఓడిపోయినాడు కాబట్టి వాడిని అరచేతిలోనే మడిచేసి వాడిని ఒక రాయిలో బంధించేస్తాడు. బుద్ధానే పుట్టిందే రాయిలోనే మళ్ళీ ఇలా చేసే ఎలా అంటే వాడిని అప్పటికి ఏం చేయడు. ఇంకా బుద్ధుడు అక్కడి నుంచి వెళ్లే ముందు చూడు లిమ్, ప్రతి ఒక్కరికి కాలం వస్తుంది, అలానే ఈ కాలంలో మంకీ కింగ్ జన్మించాలని రాసింది, కానీ ఈ కాలానికి మంకీ కింగ్ అవసరం లేదు. ఎప్పుడైతే చీకటి కమ్ముకుపోయి రాక్షసుల అరాచకం తట్టుకోలేక జనాలు ఎప్పుడైతే కరువు కాటకాల్లో ఇబ్బంది పడతాంటారో అప్పుడు వాళ్ళే మంకీ కింగ్ ని విడిపిస్తారు. అప్పుడు వాడే వాళ్ళందరినీ కాపాడిన వాడవుతాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అంతవరకు మనోడు ధ్యానంలో వాడి విలువల్ని తెలుసుకోవాలని చెప్పేసరికి మనోడికి 10 నిమిషాల్లోనే మెంటల్ ఎక్కుతా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి లిన్ వచ్చి వాడి స్టిక్ ని ఇస్తుందో లేదో మనోడికి చెప్పలేనంత ఆనందం. ఇంకా టైం కూడా తక్కువే ఉంది కాబట్టి ఆ గ్యాప్ వేరే క్లోజ్ అయిపోతా వస్తా అంటే చూడు మంకీ, నువ్వు చిన్నప్పటి నుంచే ఒంటరిగానే ఉండింటావు, బట్ నాతో ఉన్నప్పుడు మనమందరూ ఒక ఫ్యామిలీగానే ఉన్నట్టు నాకు ఫీల్ అయింది. సో ఏం బాధపడద్దు, చాలా తక్కువ టైంలోనే నువ్వు బయటికి వచ్చేస్తావు అంటుంది. మనోడు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి చూడు లిన్, నీ తలరాత్లో ఉన్నదే జరుగుతుంది కాదు, నువ్వు అనుకుంటే దాన్ని మార్చి చూపించు అని చెప్పేసరికి నిదానంగా గ్యాప్ కూడా క్లోజ్ అయిపోతుంది. మనోడు వచ్చేసాడు అని చూస్తా అంటే దగ్గర 500 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. వాళ్ళెవరో వచ్చి ఆ మ్యాజిక్ స్పెల్ ని తీసేసరికి ఆ బండరాయి కూడా నిదానంగా ఓపెన్ అవుతుంది. చూడండి మంకీ కింగ్, భూమి పైన రాక్షసుల అరాచకం ఎక్కువైపోయింది, మీరే వీటన్నిటిని అరికడతారు అని చెప్పి బుద్ధుడు మమ్మల్ని ఇక్కడికి పంపించినాడు, మీరు మాతో వస్తారా అని అడుగుతాడు. యుద్ధానికి మంకీ కింగ్ రాకపోవడమా, అది మన డిక్షనరీలోనే లేదని చెప్పి రీ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా అట్లే మూవీ కూడా ముగుస్తుంది. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఒకవేళ మీరు ఏదైనా మూవీస్ని రికమెండ్ చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ మిగతా ఛానల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయనివి మాత్రమే చేయండి, మనం ఖచ్చితంగా చేసేందుకు ట్రై చేద్దాం. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.